నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటది? జగన్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకండి? జగన్ ఏంటంటే గత సీఎంలతో పోల్చుకుంటే జగన్ గారు చాలా అభివృద్ధి చేశారండి. హ్మ్. సంక్షేమ పథకాలు కానీ, హ్మ్. తర్వాత ఫీజు రిక్రూట్మెంట్లు కానీ, హ్మ్. నెక్స్ట్ అమ్మఒడి పథకం కానీ, హ్మ్. మెయిన్ స్కూల్స్ అండి. హ్మ్. ఈ ప్రైవేట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియం చేయడం పిల్లలు చాలా బాగా హ్మ్. చేశారండి. ఓకే. అంతా బానే ఉందంటారు. అంతా బాగానే ఉంది. ఓకే. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ పథకాలు కానీ. మరి ఇప్పుడు వచ్చే పథకాలని చంద్రబాబు ఆపుతున్నాడు కదా! ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేశారు. సో, దాని గురించి ఏం చెప్తారు? పథకాలు ఇవ్వద్దు అని చెప్పేసి. ఆయన ఎప్పుడైనా అంతేనండి, చేసేవాళ్ళని చేయనివాడు హ్మ్. ఆయన చేయుడు. హ్మ్. గతంలో అలాగే ఎన్నో హామీలు ఇచ్చాడు, ఒక హామీ కూడా నెరవేర్చలేదు ఆయన. హ్మ్. మరి జగన్ గారు ఏంటంటే ఆయన ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా బాగా హ్మ్. సక్సెస్ఫుల్గా చేశారు. ఓకే. మరి సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ అండ్ అలాగే ఇవన్నీ ఏర్పాటు చేశారు కదా! ఆర్బీకే కేంద్రాలు గానీ, సో హెల్త్ సెంటర్లు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? చాలా విలేజెస్ బాగున్నాయండి. నిజంగానే అభివృద్ధి అయ్యాయన్ని? నిజంగా అభివృద్ధి అది మంచి సర్వీస్ చేశారండి. హ్మ్. ఏదో జగన్ గారు చెప్పారు కదా, హ్మ్. ప్రజలు దగ్గరికి, ప్రజలు నాయకుల దగ్గరికి వెళ్ళరు, నాయకులే ప్రజల దగ్గరికి వస్తారండి. హ్మ్. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా అన్నీ బాగా చేస్తారండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మేము భూములు అమ్మేస్తాడు జగన్ మళ్ళీ గెలిస్తే, లేదంటే తాకట్టు పెడతాడు, మీ భూములు మీకు రావు అని చెప్పేసి అంటున్నాడు. దాని గురించి ఎవరి మాటలు నమ్ముతారు? మీరు చంద్రబాబు మాటలు నమ్ముతారు, జగన్ మాటలు? జగన్ గారి మాటలే నమ్ముతామండి. ఎందుకంటే ఆయన మామూలుగా 10 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సామాన్యుల వల్ల కాదు. హ్మ్. అలాంటిది ఆయన ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాడు. హ్మ్. అది చాలా మంచి కార్యక్రమం అండి అది. హ్మ్. అది ఏంటంటే కుట్ర అలా కావాలని చెప్తున్నారు అంతే. హ్మ్. గెలవటం పక్కా అంటారు మరి? పక్కాగా గెలుస్తాడు సార్, ఆ. పక్కా. ఇంకా 2 రోజులే కదా ఎలక్షన్స్, ఎలా ఉండబోతుంది? బాగుంటుందండి, జగన్కే బాగుంటుందండి. డబ్బులు తీసుకున్న, ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్మ్. విశ్వాసం అనేది చూపిస్తారని అనుకుంటున్నాను.